అవి అనుభవించాలంటే ఏం చేయాలి? ఒక సిస్టమ్, ఏదైనా ఒక సిస్టమ్ ప్రకారం చేయాలంటున్నా నేను. ఆ సిస్టమ్ ఏందో నాకు చెప్పండి. నేను అదే చెప్తున్నా, మీరు నాకు యోగ వింటలేరు. భాగ్యాలు అన్నీ నాకు వచ్చి నాకు అదే దేవుడి చెప్తున్నా, మార్గంలోకి వెళ్తా. వింటలేరు మీరు. అమ్మవారే అప్డేట్ అయింది, ఆ విషయం మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా, మీరు ఏంది అమ్మవారు అప్డేట్ అయింది. వినండి, నేను చెప్తా ఫస్ట్ ఎందుకు చెప్తున్నాను. సత్యయుగం నుంచి అదే యూనిపిట్ అట్లనే ఉందండి. సత్యయుగంలో 32 సంవత్సరాలు ఒక్కసారి అమ్మవారికి పీరియడ్స్ వచ్చేది. ఇప్పుడు ఏదైతే జూన్ ప్రతి సంవత్సరం వస్తుందో అప్పుడు 32 ఇయర్స్కి ఒకసారి వచ్చేది. నెక్స్ట్ త్రేతాయుగం వచ్చే వరకు అది 16 ఇయర్స్కి మారింది. ఓకే. తర్వాత ద్వాపర యుగం వచ్చే వరకు అది 8 ఇయర్స్కి వచ్చింది. ఇప్పుడు కలియుగంకి వచ్చే వరకు 1 ఇయర్కి ఒకసారి అమ్మవారు అవుతుంది. అంటే అమ్మవారు ఫాస్ట్ అయింది కదా. అంటే జనాలకు ఆ సిస్టమ్ అమ్మవారు చేంజ్ చేసిందా, జనాలు చేంజ్ చేసి లేదు. ఇప్పుడు యోనిపీట్ల నుంచి ఎప్పుడైతే అమ్మవారికి అంబుబాచి మేళ జరుగుతుందో అది ఫస్ట్ 32 ఇయర్స్కి ఒకసారి అయ్యేది. అక్కడ జనాలు చేంజ్ చేసింది కాదు, ఇది ప్రకృతి చేంజ్ చేసింది. ఓకే. అంటే కలియుగము ఫాస్టెస్ట్ రూట్, ఇది ఫాస్టెస్ట్ రూట్ టు అచీవ్ మోక్ష.